హాయ్ ఫ్రెండ్స్! నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో కొబ్బరి లడ్డూలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా చేసేయొచ్చు. ముందుగా కొబ్బరి ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా తీసుకోవాలి. మీరు కావాలంటే బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా తీసేయొచ్చు. లేదంటే ఇలాగే ఉంచేయొచ్చు. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్‌లోకేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా! ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో కొలుచుకుందాం ఒక కప్పుతోటి. ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. కరెక్ట్‌గా నాకు ఈ బౌల్ వరకు నిండింది. ఒక కప్పు కొబ్బరికి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు ఒక కప్ అయింది కాబట్టి నేను ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడయ్యాక జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వీటిని ఏసి వేయించుకొని దోరగా వేయించుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న ముప్పావు కప్పు బెల్లం ఉంది కదా! ఆ బెల్లాన్ని వేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్‌ని తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ వరకు తీసుకొని బాగా వేడి చేసేయాలి. బెల్లం కరిగితే సరిపోతుంది. పాకం ఏం పట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత మనం తీసుకున్నాం కదా కొబ్బరి పొడిని దీన్నంతా కూడా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా కొబ్బరి అంతా కూడా ఉడికింద వరకు కూడా ఈ విధంగా బాగా కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఇలాచీలని 3, 4 వరకు దంచి ఇలా పౌడర్‌లాగా చేసి వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ మనకి లడ్డు అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక చిన్న కొంచెం తీసుకొని ఉండలాగా చుట్టండి. అది మనకి లడ్డులాగా అవుతుంది అంటే గనక అక్కడ స్టవ్ ఆఫ్ చేసి దించేయండి. ఇప్పుడు ఇలా దించిన తర్వాత ఒక ప్లేట్‌లోకి ఇలా వేడిగా ఉన్నప్పుడే అంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు చేతులకి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని, ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకోవాలి వేడి మీదనే. వేడి చల్లారితే రావు. వేడి మీదనే మనకు కాలుతున్నా సరే గోరువెచ్చగా ఉన్నప్పుడే టక చుట్టేయండి. చల్లారిన తర్వాత మనకు నచ్చినట్టుగా చుట్టేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి లడ్డులోకి జీడిపప్పు, బాదం పప్పు పెట్టుకుంటూ మీకు నచ్చిన విధంగా ఈ విధంగా చుట్టేసుకోండి. చూసారు కదా! కొబ్బరి లడ్డూలు ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీకు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.